హలో అందరికీ నమస్కారం. నేను చేసిన వీడియోలని ఆదరిస్తున్నందుకు, చూస్తున్నందుకు, నాకు లైక్స్ ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ఇంకా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను. దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నా వీడియోస్ వైరల్ అవుతాయి. అందరికి రీచ్ అవుతాయి. సో, ఈరోజు ఒక వీడియో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇచ్చారా? నిజంగా ఇచ్చారా అంటే ఇచ్చారని అనిపిస్తుంది. ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక సాదా సీదా వార్నింగ్ ఒకటిచ్చారు. కానీ అది చూస్తే దాని గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు డిఫెన్స్‌లో పడక తప్పదు అని అనిపించింది. అదేంటి అంటే మెడికల్ కాలేజ్‌కి సంబంధించి. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. ప్రజలకు అవి ఇవి ఇస్తాను, ఇవి ఇస్తాను, అవి ఇస్తా అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి విద్య, వైద్యం ఫ్రీగా అందించడం చాలు. అది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతకు మించిన ఉచిత పథకాలు ఏమి అవసరం లేదని చెప్పేసి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తన టెన్యూర్ ఏదైతే ఉందో, ఆ టెన్యూర్‌లో విద్య, వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విద్యలో అంటే నాడు నేడు స్కూల్స్‌లో గాని, లేదంటే హాస్పిటల్స్‌లో గాని, నాడు నేడు కార్యక్రమం కింద బాగా పాడుపడిపోయి శిథిలావస్థలో ఉన్న భవనాలను రెనోవేట్ చేయడం చేశారు. నిజంగా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ గవర్నమెంట్ స్కూల్‌కైనా వెళ్లి మీరు ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కాలేజీలు గాని, ప్రైవేట్ స్కూల్స్ గాని వాటితో ఒకసారి కంపేర్ చేయండి. ఏ మాత్రం కూడా అవి దరిదాపుల్లో కూడా ఉండవన్నమాట. అంత అద్భుతంగా వాటిని తీర్చిదిద్దారు. నాడు నేడు కార్యక్రమంలో కట్టిన స్కూల్స్ గాని, వాళ్ళకిచ్చిన ల్యాప్‌టాప్స్ గాని, ట్యాబ్స్ కానీ, లేదంటే ఆహ్, క్లాస్ రూమ్ ప్రెమిసెస్ గాని, లేదంటే లోపలున్న ప్రొజెక్టర్స్ గాని, పోడియం గాని, పిల్లలకి పెట్టిన బెంచెస్ గాని, వాళ్ళకిచ్చిన బుక్స్ గాని, వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి కావాల్సిన అకాడమిక్ వాటిల్లో తీసుకొచ్చిన మార్పులు గాని చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈవెన్ టోఫెల్ కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. సీబీఎస్ఈతో పాటు ఐసీఎస్ఈ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు కొన్ని స్కూల్స్‌లో. అయితే వైద్యపరంగా చూస్తే మెడికల్ కాలేజ్‌ని 17 ఆయన స్థాపించారు. అంటే 17 కాలేజీలు కట్టడం మొదలుపెట్టారు. 5 అయితే కంప్లీట్ అయిపోయినాయి. వాటిల్లో కౌన్సెలింగ్ జరిగి కొంతమంది పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. 800 సీట్లొచ్చినాయి. తర్వాత కడపలో ఒక కాలేజ్‌కి ఎలక్షన్స్ తర్వాత అడ్మిషన్స్ జరగాల్సి ఉండగా మాకు మాకు ఈ సీట్లు వద్దు, మెడికల్ సీట్లు వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాయటం నిజంగా ఒక సంచలనం కలిగించింది. ఏమంటారంటే వాళ్ళు 80% కంప్లీట్ అయిందని జెప్పేసి చెప్తున్నారు. కానీ దాంట్లో కొన్ని చోట్ల బాత్రూములు లేవు, స్టాఫ్ ఉండటానికి క్వార్టర్స్ కట్టలేదు. వీళ్ళు కంప్లీట్ చేస్తే బాగుండేది గదా! వీళ్ళు కంప్లీట్ చేసేసి అక్కడ స్టాఫ్‌ని పెట్టుకోవడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు గదా! కంప్లీట్ అయ్యేది. కానీ వీళ్ళు చెప్పిన సాకు అదనమాట. అయితే నేను మీకు ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఎలా ఇచ్చారనేది నేను మీకు చూపిస్తాను. వినండి ఒకసారి. నిజంగా ఆశ్చర్యం కలిగించింది నాకు. అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్పకుండా డిఫెన్స్‌లో పడాల్సిందే ఇది వింటే గనక. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు పీపీపీలో ఎవరైతే భాగస్వాములవుతున్నారో పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో ఎవరైతే భాగస్వాములవుతున్నారో అంటే బయట ఏమని టాక్ వస్తుందంటే కూటమికి సంబంధించిన మినిస్టర్స్ గాని, అంటే చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే వీటిల్లో భాగం వస్తుంది. వాళ్ళే ఈ పీపీపీలో భాగస్వాములవుతారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన ఇదనమాట ఈ వార్నింగ్. ఒకసారి నేను చదువుతాను చూడండి. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌కి పీపీపీలో భాగస్వాములయ్యే వాళ్ళందరికీ కూడా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నంత పని చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా మీ వాళ్లకు కమిషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేము పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న క్యాబినెట్‌లో స్కామ్‌ల కోసం ప్రైవేటు పరం చేయడం, అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేసిన అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరుంది. దీంతో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు. చంద్రబాబు గారు ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకోవడానికి మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పారాగ్రాఫ్‌లో రాశారు. ఆ తర్వాత 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. 23 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11 నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కాలం, ఎక్కువ టెన్యూర్ అధికారంలో ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు ఉంది. ఇది ఇది ఫోర్త్ టైమ్ అనమాట ఆయన ముఖ్యమంత్రి అవ్వటం. కానీ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అంటే వైద్యపరంగా ప్రజలకి ఏమైనా మేలు చేయాలంటే చేయాలి అన్న విషయంలో ఆయన వెనకబడే ఉన్నారు. వెనకబడడం అంటే మరీ వెనకబడటం కాదు. చిట్ట చివర ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11.
పద్మావతి అటానమస్ కాలేజీలో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పెట్టారా? కనీసం ఆ ఆలోచనైనా చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతి కొద్ది కాలంలో మేము పెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించాం. ఎన్నికలు ముగిశాక మరోసారి అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు వెళ్ళి ఉంటే గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 5 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా! మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికే కదా మీరు చేసిన ప్లాన్. అవినీతి కోసం ఇంతగా తెగిస్తారా? మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరో 2550 పెరిగి 4910 సీట్లకు చేరుకుంటాయి. మేము పూర్తి చేసి క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు కూడా భర్తీ అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భుతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగాను, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్ళతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా! కళ్ళ ముందే ఫలితాలు కనిపిస్తున్న ఆ కాలేజీలను, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగాను, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్ళతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా! నిజంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. 2014 నుంచి 19 వరకు నాకు తెలిసిన కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళు నిజంగా మేము డాక్టర్స్ అవ్వాలని చెప్పేసి కలలు కన్నారు. వాళ్ళకి సీట్లు రానప్పుడు పేమెంట్ షీట్ ఎంత అంటే అక్షరాల ₹1,00,00,000. అక్షరాల ₹1,00,00,000 పెట్టి పేమెంట్ షీట్ కొనుక్కొని వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను అప్పుడు అనుకున్నాను డాక్టర్ అవ్వాలంటే ర్యాంక్ వస్తే పర్లేదు, రాకపోతే ఇంత కష్టపడాలని. నాకు నిజంగా బాధ అనిపించింది. ₹1,00,00,000. ఒక ₹1,00,00,000 అంటే ఒక ఒక 2 ఫ్యామిలీస్ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ కదా ఆంధ్రాలో. అవునా కదా? లైఫ్ టైమ్ సెటిల్మెంట్ 2 ఫ్యామిలీస్ దర్జాగా బతకొచ్చు ₹1,00,00,000కి. కానీ ఒక వ్యక్తి ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలంటే నిజంగా ₹1,00,00,000 పెట్టి సీట్ కొనుక్కోవాలని నాకు నిజంగా ఒక రకమైన బాధ, వేదన కలిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు పెట్టినప్పుడు మంచిది, ఇది శుభ పరిణామం అని చెప్పేసి అనిపించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాటిని పీపీపీ పద్ధతి అని చెప్పేసి ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంబీబీఎస్ చదవాలంటే మళ్ళీ ₹1,00,00,000 పెట్టి సీటు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఫ్రీ సీట్ వస్తే ఓకే, రాని వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు ₹1,00,00,000 6-7 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎంత అవుతుంది? 2 కోట్లు కూడా అవ్వచ్చు కదా. సో అదనమాట. నిజంగా ప్రైవేట్ కాలేజీల ఫీజుతో ప్రైవేటు వాళ్ళతో పోలిస్తే తక్కువ ఫీజుతో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నిజంగా పేమెంట్ షీట్ కొనుక్కోవాలి అంటే ₹1,00,00,000 కట్టాల్సిన అవసరం లేదు. మేబీ 30-40 lakhsకి ఏమైనా రావచ్చేమో. అది సంపద సృష్టించడం, ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బులు. కానీ అవి మాకొద్దు, అలా వద్దు మాకు. మేము పీపీపీలోనే వెళ్తాము, సీట్లు మేము ₹1,00,00,000కి అమ్ముకుంటాము, 2 కోట్లకి అమ్ముకుంటాం అనేది ఇక్కడ వీళ్ళు చెప్పమని చెప్తున్నారనమాట. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడ ప్రైవేట్ మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ లాంటి ఇతర దేశాలకు పంపిస్తున్న మాట వాస్తవం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ మెడికల్ సీట్లు ఇస్తే వద్దు అంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర బయటపడింది చంద్రబాబు గారు. పేదలకు ఆ జిల్లాలను ఉచితంగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బతీస్తున్నారు కదా. ప్రతి జిల్లాలో వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ రంగం కూడా ఉండాలని, అప్పుడే అక్కడే ఆ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు సూపర్ స్పెషాలిటీ సేవల్లో ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికి, ప్రైవేట్ కంపెనీలు చేసే పనికి తేడా ఉంటుంది కదా చంద్రబాబు గారు. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి ఇదంతా ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ లాస్ట్లో ఆయన ఒక మాట అయితే చెప్పారు. ఏంటంటే
కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి మీ నిర్ణయాలు అంటున్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. చంద్రబాబు గారు, ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం. అంటే సీఎం మారినప్పుడల్లా ఒక సీఎం తీసుకున్న నిర్ణయాలను తర్వాత వచ్చే సీఎం రద్దు చేస్తారు. ఇంతేనా? రద్దు చేసే విధంగా ఎందుకు చేయాలి? అటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? నిజంగా నాకు అదే బాధగా అనిపిస్తుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం మూలంగా ఇటు ఉద్యోగులు కానీ అటు విద్యార్థులు కానీ నష్టపోతారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని కొన్ని స్కూల్స్లో తీసేస్తున్నామని చెప్పేసి చెప్పిన తర్వాత స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా బాధపడతారు. మళ్ళీ తెలుగు మీడియంలోకి వెళ్ళి చదవాలి, మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మూలంగా మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుందేమో వేచి చూద్దాం.